ఇక డైరెక్ట్ పాయింట్కి వస్తే ఇది నిరుద్యోగుల అర్థనాదం కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు 25 రోజులు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. మీకు విదేశీ పర్యటన నుంచి వచ్చేలోపు మా విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే మీ ముఖ్యమంత్రి పదవి ఉండదు, గుర్తుపెట్టుకో. ఇక్కడ బొద్దింకలు కాదు, బాహుబలులు చెప్తున్నాం. ఈ తెలంగాణ బొద్దింకలు కాదు, తెలంగాణ పోరాటాల బాహుబలులు. బొద్దింకలకి భయపడి ప్రధానమంత్రి మోడీ గారే పార్లమెంట్ బ్యాక్ డోర్ నుంచి పారిపోయిండు. కాబట్టి మిస్టర్ రేవంత్ రెడ్డి, ఐఎమ్ గివింగ్ డైరెక్ట్ వార్నింగ్ టు యూ. మిస్టర్ రాహుల్ గాంధీ, మేడం సోనియాజీ, మేడం ప్రియాంకాజీ, ఖర్గేజీ, because of your promises we honor and we respect your promises. ఇది ఒకసారి కాంగ్రెస్ మేనిఫెస్టోని నిరుద్యోగులంతా చెప్పుతో కొట్టండి, లేదు చెప్పుతో కొట్టండి, అప్పుడు కానీ మార్నింగ్ వస్తుంది. యాక్షన్కి రియాక్షన్ లేకపోతే ఉండదు. ఇక 25 రోజులు ముఖ్యమంత్రి పోతున్నారు కదా, దేనికోసం పీకడానికి పోతున్నారు రేవంత్ రెడ్డి? నువ్వు 50 లక్షల మంది నిరుద్యోగులు ఇక్కడ రోజుకొకరు ఆత్మహత్య చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎంత అసమర్థ ప్రభుత్వం అంటే, మేమందరం కష్టపడి మనమంతా కష్టపడి కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను నమ్ముకొని మనము 6 నెలలు కష్టపడి, సంవత్సరం కష్టపడి కాళ్ళు మొక్కి తీసుకొస్తే ఈ క్యాబినెట్లో ఎంతమంది ఉంటారు? తెలంగాణ 4 కోట్ల మందిని పరిపాలించడానికి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, 17 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ 17 మంది క్యాబినెట్ మంత్రులు ఉండాలా అంటే 50 లక్షల మందికి ఒక మంత్రి ఉండాలా. 2.5 సంవత్సరాలు అంటే దాదాపు 1000 రోజుల తర్వాత కనీసం కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల మందిని పరిపాలించడానికి కావాల్సిన 17 మంది మంత్రులను కూడా రిక్రూట్మెంట్ చేసుకోలేకపోయింది. సిగ్గులోని ప్రభుత్వం ఇది. ఇప్పుడు 17 మంది మంత్రులు ఉండాలి కదా క్యాబినెట్. 4 కోట్ల మంది డివైడెడ్ బై 16 వేస్తే 16+1 16 మంది మంత్రులు అంటే ఒక్కొక్కరికి 50 లక్షల మంది, 25 లక్షల మంది. 25 లక్షల మంది విద్యార్థులకి మంత్రి పదవి లేడు, 50 లక్షల మంది నిరుద్యోగులకి మంత్రి లేడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇమీడియట్ గా మీరు విదేశీ పర్యటనకు పోయే ముందే విద్యాశాఖ మంత్రిని నియమించుకోండి. మీ సీటు కిందనే అన్ని మంత్రి పదవులు ఎందుకు? నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇంకో మంత్రి పదవి ఉంది. 17 మంత్రి పదవిలో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ 2 విద్యార్థులకు ఒక మంత్రి పదవి, నిరుద్యోగులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి. లేకపోతే నువ్వు వచ్చేలోపు ఇక్కడ బొద్దింకాలు బాగుపడలే, నీ సీఎం సీట్ ఉండదు, గుర్తుపెట్టుకో. ఢిల్లీకి వస్తాం అవసరమైతే సోనియా గాంధీ ఇంటి ముందు, రాహుల్ గాంధీ ఇంటి ముందు, ప్రియాంక గాంధీ ఇంటి ముందు, ఖర్గే ఇంటి ముందు బొద్దింకలు తెలంగాణ బాగుపడలు వస్తాయి, గుర్తుపెట్టుకో. ఎంతమందిని చంపుతారో చంపండిగా. ఇది యుద్ధం. నేను తెలంగాణ ఉద్యమకారుడుగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ పాపంలో నాకు కూడా పాపం ఉంది. 70 మంది మేధావులు, మా కోదండరామ్ సార్ దగ్గర నుంచి, హరగోపాల్ సార్ దగ్గర నుంచి, మా రామచంద్రమూర్తి గారి దగ్గర నుంచి, ఆకునూరి మురళి దగ్గర నుంచి 71 మంది తెలంగాణ మేధావుల ఇళ్ళకి మన మీనాక్షి ఆమె ఎవరు దీపాదాస్ మున్షిని, అజయ్ కుమార్ గారిని తీసుకెళ్లి ఒప్పించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి నేను కూడా పాపం చేసిన. నిరుద్యోగులందరికీ క్షమాపణ చెప్తున్నాం. అట్లనే మా పౌర సమాజంలో ఉన్న హరగోపాల్ సార్ దగ్గర నుంచి రామచంద్రమూర్తి వరకు, కోదండరామ్ దగ్గర నుంచి ఆకునూరి మురళి వరకు, రియాజ్ సార్ దగ్గర నుంచి అందరూ కూడా మీరు విద్యాశాఖ మంత్రిని వేయాలని రాహుల్ గాంధీకి లెటర్ రాస్తారా, లేకపోతే మీరు బాధ్యత వహిస్తారా? నేపాల్లో ఎట్లయితే ట్రీట్మెంట్ జరిగిందో, మీరు చేసిన పాపాలకి నేపాల్లో మంత్రుల ఇళ్ల మీద ఎట్లా దాడులు చేసిర్రో అలాంటి ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. 50 లక్షల మంది నిరుద్యోగుల్ని కంట్రోల్ చేసే శక్తి దేశంలో ఎవరికి లేదు. వీఆర్ రిక్వెస్టింగ్ యూ మిస్టర్ రాహుల్ గాంధీ, వి రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్, వి రెస్పెక్ట్ లా అండ్ ఆర్డర్. Please don't give opportunity. If we come to Delhi, first target is our Rahul Gandhi house. Because of Rahul Gandhi promises, because of Madam Sonia ji promises, because of Priyanka ji promises, we elected Congress government. మీరు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఇమీడియట్ గా విద్యాశాఖ మంత్రికి రిజైన్ చేయాలి. మీకు 1 మంత్ టైం. విద్యాశాఖ మంత్రిని పెట్టాలి, నిరుద్యోగులకు మంత్రి పదవి పెట్టాలి. అస్మా చాలా కష్టపడి ఇంత మీటింగ్ కండక్ట్ చేసింది. నిరుద్యోగులకు కూడా నేను చెప్తున్నా, మీరు 50 లక్షల మంది ఉంది, కనీసం ఒక 500 మందితో కమిటీ వేసుకోండి. అన్ని రాజకీయ పార్టీలు ఫెయిల్ అయినాయి కాబట్టి ఇలా అస్మా మీటింగ్ పెట్టాల్సి వస్తుంది. ఇలా మీలో మీకు ఎన్ని ఉన్నా కూడా దయచేసి అందరు కలవండి. మీరు ఇలా ప్రభుత్వం అంటే అధికార పక్షము, ప్రతిపక్షాలు, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, టీఆర్ఎస్ కానీ, కవిత కానీ, విశారదన్ మహారాజ్ కానీ, ఆకునూరి మురళి కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, బీఎస్పీ కానీ, మల్లన్న కానీ, అన్ని రాజకీయ పార్టీలు ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి ఇవాళ మీ నిరుద్యోగులు 2.5 సంవత్సరాల నుంచి రోడ్ల మీద పడుతుంది. వి షేమ్ ఆన్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఫెయిల్ అయినాయి కాబట్టి ఇవాళ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు. కాబట్టి ఇక మాకు సమయం లేదు, ఓపిక లేదు. ఇప్పటికే 50 లక్షల మంది పిల్లలు చచ్చిపోతున్నారు. ఇది ఫైనల్ వార్నింగ్. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చే లోపు వీళ్ళ సమస్యలు శ్రీధర్ బాబుతో మాట్లాడతావా, రాహుల్ గాంధీతో మాట్లాడిస్తావా? మాట్లాడు. లేకపోతే బిడ్డ నువ్వు ఎయిర్పోర్ట్ లో దిగడానికి అక్కడే కూర్చుంటాం.
ఫైరింగ్ చేస్తే చేసుకో, సావడానికైనా సంపడానికైనా సిద్ధం. ఇది ఫైనల్ వార్నింగ్ ఫర్ తెలంగాణ నిరుద్యోగులు. వి రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్, వి రెస్పెక్ట్ లా అండ్ ఆర్డర్. ఇంకా ఎంతకాలం కావాలి తెలంగాణ నిరుద్యోగులు? తెలంగాణ అంటేనే నిరుద్యోగుల కష్టాలు, తెలంగాణ అంటేనే విద్యార్థుల కష్టాలు. నువ్వు ఫ్యూచర్ సిటీ వద్దు, మాకు అందాల పోటీలు వద్దు, మూసీ నది వద్దు. మూసీ నది కోసం 1,50,000 కోట్లు ఉంటాయి కానీ నిరుద్యోగులకు డబ్బులు ఉండవు. అందాల పోటీల కోసం డబ్బులు ఉంటాయి కానీ నిరుద్యోగులకు ఉండవు. ఫ్యూచర్ సిటీ కోసం డబ్బులు ఉంటాయి కానీ నిరుద్యోగులకు ఉండవు. ఫార్మాసిటీ కోసం డబ్బులు ఉంటాయి, మాకుండవు. ఎవడు పీకడానికి రా ఫ్యూచర్ సిటీ? ఎవరి ఫ్యూచరు? ఎవరి కోసం ఫ్యూచరు? ఇది మొత్తం కూడా గ్లోబలైజేషన్లో ఆ దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు మీద హైదరాబాద్లో రోడ్డు పెట్టిందంటేనే ఈయన అమెరికా చెప్పినట్టు చెప్పు చేతుల్లో ఉంటుండు. ఆ 50,000 ఎకరాల భూమి అమెరికా కంపెనీలకు ఇవ్వడానికి చేస్తున్నాడు. ప్రపంచంలోనే మొట్టమొదటి వర్చువల్ సిటీ, ఏఐ సిటీ, గేమింగ్ సిటీ పేరుతో మన నోట్లో మన్ను కొడుతున్నాడు. నిరుద్యోగుల నోట్లో మన్ను కొట్టిన ప్రభుత్వాలు కూలిపోవాలి, కాలిపోవాలి. నిరుద్యోగుల నోట్లో మన్ను కొట్టిన ప్రభుత్వాలు, నిరుద్యోగుల నోట్లో మన్ను కొడుతున్న ప్రభుత్వాలు. బిడ్డ ఖబర్దార్ రాహుల్ గాంధీ, వీఆర్ వార్నింగ్ టు డైరెక్ట్ రాహుల్ గాంధీ. Within 1 month, if you don't start discussion, debate, dialogue with our Telangana unemployment, we will come to Delhi and we will attack your home. ఏం చేసుకుంటావు, ఏం పిక్కుంటావు పిక్కు రాహుల్ గాంధీ. డైరెక్ట్ వార్నింగ్. జై తెలంగాణ, జై హింద్.